హలో నమస్తే వనక్కం అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం గోవాకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఎలా వెళ్ళాలి గోవాకి, ఏమేం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ డ్యాన్స్ చేయాలి, సో అవన్నీ చెప్తాను. అసలు గోవాకి వెళ్తే ముందు ఏం చేయాలి, కల్చర్ని ఎంజాయ్ చేయాలి, ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి. సో రెస్పెక్ట్ ద లోకల్ కల్చర్. లగేజ్ ఎక్కువ పట్టుకోకుండా తక్కువలో తక్కువ ప్యాకింగ్ ఉండేలా కంఫర్టబుల్ బట్టలు వేసుకొని బయలుదేరండి గోవాలోకి. మంచి లైట్ వెయిట్ ఉన్న బట్టలు మాత్రమే వేసుకోండి. నెక్స్ట్ మనం అక్కడ గోవాకి వెళ్తే ఆ హ్యూమిడిటీకి తట్టుకోలేము. సో ముఖానికి మంచి సన్ స్క్రీన్లు పెట్టుకొని బాడీకి పెట్టుకొని బయలుదేరండి గోవాలోకి. ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ అయితే గట్టి కొట్టండి, మర్చిపోకండి. ఇప్పుడు కొట్టిరా, సబ్స్క్రైబ్ చేసిరా, డన్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. సో వెల్కమ్ టు గోవా. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తుంటే గోవాలో ఉన్నట్టే అనుకోండి. అలా ఊహించుకొని ఈ వీడియో చూసి ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఈ విధంగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. గోవా అనేది స్టేట్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా. సో బ్యూటిఫుల్ బీచెస్ ఉంటాయి. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు ఒక మంచి గైడ్ లాగా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. గోవా వెకేషన్ లో మెయిన్ థింగ్ బీచెస్ ఉంటాయి. అక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంటది, మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ వచ్చేసి రెండు టైప్స్ ఆఫ్ బీచెస్ ఉంటాయి. ఒకటి నార్త్ గోవా, నార్త్ సైడ్ బీచెస్, అండ్ సౌత్ గోవా, సౌత్ సైడ్ బీచెస్. సో నార్త్ గోవాలో వచ్చేసి బోలంగడ్, అరంబోల్, బాగా, వేగటర్, కండోలిం, సింకివరం బీచెస్. మొత్తం ఇక్కడ నార్త్ కల్చర్ ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి మాత్రం కళ్ళు జిగేల్మంటాయి, కళ్ళు చెదిరిపోతాయి. ఇకపోతే సౌత్ బీచెస్, నాకైతే నార్త్ సైడ్ బీచెస్ మాత్రమే మంచిగా బెస్ట్ అనిపించింది. సో మీరు చూసాక మీకు ఏది నచ్చిందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. సౌత్ గోవాలో వచ్చేసి కోల్వా, అగోడా, పాలెం, కబడ్డీరమా, ఇవి సౌత్ బీచెస్ అంటారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఎక్కడ బాగుంటది. ఫుడ్ వచ్చేసి సీ ఫుడ్ గోవాలో ఫేమస్. అక్కడి వాళ్ళు చాలా స్వీట్ గా తింటారు. సో గోవాలో ఎక్కువ కారం అయితే మనకు కనిపించదు. కారం ఫుడ్ అయితే మనకు స్పైసీ ఫుడ్ కనిపించదు. సో కారం లేనిదే మనకైతే ముద్ద దిగదు కదా. సో గోవాలో మంచి సీ ఫిష్ దొరికే ప్లేసెస్ మాపుసా అండ్ పంజిమ్ అండ్ మార్గావ్. ఇంకా ఈ ఫిష్ అనేది ఎక్కడ బాగుంటది అంటే మనకు బీచ్ షార్క్లలో తింటే మన ఫీలే వేరు ఉంటది. అక్కడ మనకు గోన్ కర్రీ అనేది ఒకటి ఫిష్ కర్రీ, అది అక్కడ గోవాలో ఫేమస్. ఇది ఎందుకు ఫేమస్ అంటే గోన్ కర్రీ అనేది లోకల్ స్పైసెస్ తో తయారు చేస్తారు. అండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోకోనట్ అండ్ జింజర్, గార్లిక్, కుంకుమ్, సంథింగ్ కుకుమాట ఏంటిదో అది, ఆనియన్ మంచిగా వేసి చేస్తారు. సో వెళ్ళిన వాళ్ళు అది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిజర్ట్స్. ఈ ఫుడ్ లో డిజర్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. అక్కడ లేయర్డ్ స్వీట్ కేక్ అనేది బాగుంటది, మస్ట్ ట్రై. సో బెబింకా అనేది ఒకటి ఉంటది, అది కూడా ట్రై చేయండి డిజర్ట్ లో. సో మోర్ ఓవర్ మనకు నచ్చిన ఫుడ్ చేసుకొని తినాలనుకుంటే మాత్రం మంచి కిచెన్ ఉన్న హోటల్ ని, రూమ్స్ ని బుక్ చేసుకొని అక్కడ మనకు నచ్చిన ఫుడ్ చేసుకొని తినొచ్చు. దిస్ ఈస్ ఫర్ గోవా ఫుడ్ పడని వాళ్ళ కోసం మాత్రమే. సో గోవాలో ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఇలా అవసరం లేదు. నెక్స్ట్ మనం నైట్ లైఫ్ ఇన్ గోవా గురించి అయితే తెలుసుకుందాం. మెయిన్లీ పబ్స్ అండ్ బార్స్ అండ్ బీచ్ పార్టీస్ అండ్ లైవ్ మ్యూజిక్. ఫేమస్ పబ్స్ ఎక్కడ, బార్స్ ఎక్కడ అంటే గోవాలో క్లబ్ కుబానా, క్లబ్ ఎల్పికే, లవ్ ప్యాషన్ కర్మ అని ఉంటది. సో సింక్ నైట్ క్లబ్, కేఫ్ మోజో, సోరోదా విలేజ్ పబ్, జోసెఫ్ బార్, ఇవైతే చాలా బాగుంటాయి. సో మస్ట్ ట్రై. బీచ్ పార్టీస్, టీటోస్ లేన్ అంటే ఇంకా తెలియదంటూ ఉండదు, మస్ట్ ఎంజాయ్ చేయవచ్చు. టీటోస్ లేన్ బిసైడ్ బాగా బీచ్ ఉంటది. సో కాబట్టి కత్తిలా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ ఉంటది. నార్త్ ఫిగర్లు మాత్రం రెచ్చిపోతారు అక్కడ, సూపర్ ఉంటది అక్కడ. అంజనా బీచెస్ దగ్గర సో టీటోస్ లైన్ పోయిన తర్వాత ఇంకా మనకు లైవ్ మ్యూజిక్ డీజే ఎక్కడ బాగుంటది అంటే బాగా అండ్ అంజనా బీచెస్ దగ్గర మస్త్ ఎంజాయ్ చేయొచ్చు గోవాలో మాత్రం. సో బీచ్ షాక్స్ అండ్ క్లబ్ విత్ ఫుల్ డీజే, డే అండ్ నైట్ నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేసుకోవచ్చు మనం. సో ఇకపోతే గోవాలో ట్రాన్స్పోర్టేషన్ ఎలా తిరగాలి గోవా మొత్తం అంటే 2 వీలర్స్ ని రెంట్ తీసుకొని తిరగడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అక్కడ స్కూటీ నడపరాని వాళ్ళు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అయితే మనం లోకల్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి. 2 వీలర్స్ రెంట్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి మాత్రం. సో అందులో స్కూటీ నుండి థార్ అండ్ ఫార్చునర్ వరకు ఉన్నాయి. సో మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. ఇక మనకు నడపరాదు అంటే బైక్ నడపరాదు, కార్ నడపరాదు, సెల్ఫ్ డ్రైవ్ చేయడానికి రాదు, ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే అక్కడ మనకు ర్యాపిడో, ఓలా, ఉబర్ అన్ని ఉంటాయి. సో లోకల్ బస్సెస్ కూడా ఉంటాయి, లోకల్ ఆటోస్. సో వాటిలలో మాత్రం మనం ఎంజాయ్ చేయవచ్చు. సో ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో కింద మీకు ఏమైనా డౌట్లు కానీ సజెషన్స్ కానీ నాకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏవైనా ఇన్ఫర్మేషన్ ఇంకా
కావాలనుకుంటే దేని గురించి అయినా కానీ కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇది మొత్తం మనకు ఈ ఛానల్ మొత్తం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి అయితే అనుకున్నా. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. సో ప్రతి ఒక్కరూ మంచిగా సపోర్ట్ చేయండి, ముందుగా లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.